ఈ వీడియోలో అయితే నేను దీపావళికి సంబంధించి 3 కథలను చెప్పడం జరిగింది. 2 కథలు మీ అందరికీ తెలిసినవే, 3వ కథ ఉపనిషత్తుల్లో ఉన్న కథ చెప్పాను. లాస్ట్లో ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా చూడండి. ముందుగా నమస్తే అండి అందరికీ. నేను మీ హరిత. దీపావళి పండగ అంటే మనందరం ఏం ఆలోచిస్తాము? భౌతికంగా దీపాలు వెలిగించుకొని లక్ష్మీదేవిని పూజించుకోవడం అని అనుకుంటాం సాధారణంగా. దానిలో మరొక నిగూఢ అర్థం ఉంది. అదేంటంటే మన హృదయ దీపాన్ని కూడా వెలిగించుకోవాలి, మన మనసు పొరల్లో చేరినటువంటి అజ్ఞానం అనే చీకటిని కూడా తొలగించుకోవాలి అనేటువంటి అర్థం కూడా ఉంది. నరకాసురుని వధించేటువంటి సమయంలో కృష్ణమూర్తి ఎంతో అలసిపోయారు యుద్ధం చేసి. ఆ సమయంలో కొంత విశ్రాంతినిస్తూ ఆయనకి సాక్షాత్తు సత్యభామ యుద్ధంలోకి దిగింది. ఆమెని సాత్రాజితి అని కూడా అంటారు. మొదటిగా ఏం చేశాడు నరకాసురుడు? యుద్ధ సమయంలో స్త్రీని చూసి పక్కపక్క నవ్వుతూ ఎగతాళిగా నువ్వు బాలవి బేలవి అంటూ ఎంతో వ్యంగ్యంగా మాట్లాడాడు. కానీ ఆమె శర పరంపరతో నరకాసురుడికే నరకం చూపించింది ఆ సాత్రాజితి. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ సాక్షాత్తు శ్రీకృష్ణుడు మరింత ఉత్సాహంతో భామని చూసినటువంటి మరింత ఉత్సాహంతో యుద్ధానికి దిగి ఆయన సుదర్శన చక్రంతో నరకాసురుణ్ణి వధించడం జరిగింది. ఇది మనకు తెలిసినటువంటి భాగవత దీపావళి కథ. అలాగే రామాయణంలో అయితే సీతారాముల కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఎప్పుడు లంకలో రావణాసురుణ్ణి వధించి విభీషణుడికి పట్టాభిషేకం జరిగిన తర్వాత వారి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకొని వచ్చే సమయంలో ప్రజలు వారి కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ గుమ్మాలకు తోరణాలు కట్టుకొని వీధుల్లో రకరకాల ముగ్గులు పెట్టుకొని అన్ని దీపాలతో ఇళ్ళంతా దీపాలతో అలంకరించుకొని దీపావళి పండుగ జరుపుకున్నారు. వారి రాక కోసం ఎదురు చూస్తూ రావణాసురుడు అనేవాడు చనిపోయాడు అనే ఆనందంతో దీపావళిని జరుపుకున్నారు. ఇది రామాయణ కథ. అలాగే మీకు తెలియని మరొక కథ చెప్తాను నేను ఈ వీడియోలో. ఉపనిషత్తులో ఉంది. మన ఉపనిషత్తుల్లో ఈ కథ ప్రాచుర్యంలో ఉంది. ఉద్దాలకుడు అనే అతను ఒక ఋత్వికుడు. అతను విశ్వజిత్ అనే ఒక యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగానంతరం యాగకర్త తన సిరి సంపదలన్నింటినీ సజ్జనులకు దానం చేయాలి అనే ఒక నియమం ఉంది. అతనికి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. అతని పేరు నచికేతుడు. చాలా చిన్నవాడు. ఆ పసిబాలుడు ఇదంతా విన్న తర్వాత, తండ్రి నేను కూడా మీ సంపదనే కదా, నన్ను ఎవరికి దానం చేస్తారు అని అడిగాడు. ఏదో పని ఒత్తిడిలో ఉన్నటువంటి ఉద్దాలకుడు కోపంతో నిన్ను యముడికి దానం ఇచ్చేస్తాను, వెళ్ళిపో అని కసురుకున్నాడట. అది తెలియని అమాయకుడైన ఆ బాలుడు నేరుగా యమలోకానికి బయలుదేరాడు. వెళ్ళిన తర్వాత యముడు ఏదో దైవ కార్యం మీద బయటికి వెళ్ళాడని తెలిసి, నేను ఆ యజమాని వచ్చే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను అని చెప్పి ఉపవాస దీక్ష చేయసాగాడు. 3 రోజుల తర్వాత యమధర్మరాజు యమలోకానికి చేరుకున్నారు. ఆ బాలుడిని చూసి, అయ్యో నా అతిథి ఇలా 3 రోజులు పస్తులుంటాం నాకు ఇష్టం లేదు, ఇది నాకు ఎంతో అపరాధంగా భావిస్తూ ఉన్నాను, దీనికి ప్రాయశ్చిత్తంగా ఏవైనా 3 వరాలు కోరుకో బాలక, నేను తీరుస్తాను అన్నారు. అప్పుడు ఆ పసిబాలుడు ఎంతో జ్ఞానిలాగా ప్రవర్తిస్తూ, మొదటిది నా తండ్రికి ముక్తినివ్వండి అని అడిగాడు. రెండవది స్వర్గలోకానికి దారిని చూపేటువంటి అగ్ని కార్యాన్ని బోధించండి దేవా అని అడిగాడు. మూడవది బ్రహ్మ విద్యను ప్రసాదించమని అడిగాడు. మొదటి 2 ప్రశ్నలు ఆమోదయోగ్యమైనవే బాలక, కానీ మూడవది బ్రహ్మజ్ఞానం అతి రహస్యమైనది, అది ఎవరికీ చెప్పకూడదు అని చెప్పి అన్నారు. అంటే ఆ బాలుడు పట్టుదల వదలక ఏకాగ్రతతో ఆయన పదే అడగసాగాడు. బాలుడి జిజ్ఞాసను గమనించినటువంటి యమధర్మరాజు తప్పనిసరి పరిస్థితుల్లో బ్రహ్మజ్ఞానాన్ని కూడా ఉపదేశించడం జరిగింది. ఆ బాలుడు తిరిగి తన లోకానికి దివ్యజ్యోతిలా వెళుతూ ఉన్న సమయంలో ప్రజలందరూ అతన్ని ఒక దివ్యజ్యోతిగా భావించి దీపాలు వెలిగించి దీపావళి పండుగ చేసుకోసాగారు. ఇది మన ఉపనిషత్తులో ఉన్నటువంటి మంచి కథ. ఈ 3 కథల అంతరార్థం ఏంటంటే, దీపావళి మంచికి ప్రతీక. మనలో ఉన్నటువంటి చెడుని తొలగించి మంచి మార్గాన నడవాలని మనందరికీ ఇచ్చినటువంటి ఒక సూచిక అని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ దీపావళి పండుగ అయితే ఎంతో మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో జరిపేసుకుందామా మరి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.